జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు వైసీపీలో చేరబోతున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. వైకుంఠం మల్లికార్జున్ అలాగే మాజీ ఎమ్మెల్సీ పద్మజ కూడా వైసీపీలో చేరబోతున్నారు. వైసీపీలో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా చేరబోతున్నారు. ఇంకొక వైపు జగన్ మేమంతా బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోంది. ఇవాళ గుంటూరు జిల్లా ధూళిపాల నుంచి నంబూరు వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల జగన్ యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక 13వ రోజైన శుక్రవారం మధ్యాహ్నం 3:30 ఏటుకూరు బైపాస్ రోడ్డులో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి బయలుదేరి బస్సులో సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్ చేరుకొని నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డుకు చేరుకొని మధ్యాహ్న భోజనానికి విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3:30 చౌటుగుంట సర్కిల్కు చేరుకొని వీఐపీ రోడ్డు మీదుగా ఏటుకూరు బైపాస్ రోడ్డుకు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సెగ్మెంట్ నుంచి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రతిపక్ష తెలుగుదేశం తరపున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్ మీదుగా నంబూరు బైపాస్ రోడ్డు మీదుగా వెంగళరావు నగర్ వరకు చేరుకొని రాత్రి బస చేస్తారు. ఇక జగన్ మేమంతా సిద్ధంలో భాగంగా పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి ప్రారంభించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.